వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ కొమ్ల క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా ఎలా ఉన్నారో మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మేము చేస్తున్న రెసిపీ అండి పులుసు పొడి. దీన్ని పులుసు పొడి, సాంబార్ పొడి కూడా అంటామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు 3 గ్లాసెస్ అండి. దీంతో ఏ గ్లాస్ తో తీసుకో 3 గ్లాసెస్ మెజర్మెంట్. ఇది వచ్చేసి 50 గ్రామ్స్ చెక్క, 50 గ్రామ్స్ ఉద్దిబేడలు, 50 గ్రామ్స్ ఇవి గసగసాలండి. ఇది రాతి పువ్వు అంటారు 50 గ్రామ్స్. ఇది కూడా 50 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, 50 గ్రామ్స్ ఇది జీలకర్ర అండి. ఇది చూడండి, ఇది మొగ్గ. మనం మామూలుగా మీరు బిర్యానీలోకి మొగ్గ వాడతారు, కానీ అది పెద్దగా ఉంటుంది. ఇది అట్లా కాదు, సాంబార్ మొగ్గ అండి. చూడండి, ఇది చిన్న ఇవి దీని మాదిరి ఉంటుంది. ఇవి చూడండి, ఇవి రేర్ అండి చిక్కేది, కానీ ఇది వేస్తేనే మనకి సాంబార్ అనేది టేస్ట్ గా ఉంటుంది. చిల్లీ వీటిని అన్నిటినీ మనం ఇప్పుడు నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఓన్లీ ఈ ఎండు మిరపకాయలకు మాత్రమే లైట్ గా నూనె వేసి వేపుతాము. ఎండు మిరపకాయలు కూడా 1/4 కేజీ ఉన్నాయి. 1/4 కేజీ ఉన్నాయి. 3 కలిపి 1/4 కేజీ. అవును. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకున్నామండి. కొంచెం బాండ్లీ అనేది పెద్దగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టినాం మేము ఈరోజు. ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒకే తూరి వేస్తే మనకి సరిగా వేగదు. ఇది ఎలా వేగాలంటే కొంచెం మనకు అప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి. చాలా డ్రై అయిపోయింది అనుకోండి, మనకి పులుసు అనేది కొంచెం బాగుండదు. కలరు మారుతుంది, టేస్ట్ మారుతుందండి. చూసుకొని చేసుకోవాలి. ఇలా వేపుతున్నామండి, లైట్ గా వేయించుకోవాలి. అప్పుడే మనకి రూమ్ అంతా స్మెల్ స్ప్రెడ్ అయిపోతుంది, బాగా వాసన. రంగు మారిపోయింది, స్మెల్ కూడా బాగా వస్తుందండి. స్మెల్ బాగా వస్తుంది. అవును. ఈ మొగ్గ వేసుకున్నామండి. ఇది డ్రై రోస్ట్ చేస్తే సరిగా వేగడం లేదు, అందుకోసం ఒక 1/4 స్పూన్ నూనె వేసి వేపుకుంటున్నామండి. ఈ మొగ్గ అనేది తొందరగా వేగదని మేము ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేస్తే తొందరగా వేగిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే ఈ పొడి అనేది నిలువ ఉంటుంది కదా, స్మెల్ వచ్చేస్తుంది, చాలా రోజులు ఉండదు. కాబట్టి ఒక 1/2 స్పూన్ చాలు. ఇప్పుడు చెక్క కూడా వేయించుకుంటున్నామండి. మేము చెక్క కూడా కొద్దిగా ఆయిల్ వేసాము. ఇది ఒక చిట్కా లాగేనండి. మనము మామూలుగా అయితే వేయించుకున్నప్పుడు ఆయిల్ వేయము చెక్కకి, మొగ్గకి. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఇప్పుడు మనం జీలకర్ర వేపుకుంటున్నామండి. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు, తొందరగా వేగుతుంది కాబట్టి ఆయిల్. రాతి పువ్వ, దీన్ని బండ పువ్వ అని కూడా అంటారండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేస్తే. సాంబార్ స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంది. ఈ పచ్చిమిరపప్పు అండి. ఇప్పుడు దీనికి ఆయిల్ అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వేపుతుంటే స్మెల్ సూపర్ గా వస్తుందండి. మనం సాంబార్ ఇడ్లీ తింటే ఎట్లా ఉంటుంది స్మెల్, అలా వచ్చేస్తోంది. తొందర చేసుకొని తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఉద్దిబేడలు వేసుకున్నామండి. ఇవి కూడా కొంచెం రంగు మారితే చాలు. ఇవన్నీ కూడా మనం లైట్ కలర్ లో మాత్రమే వేయించుకోవాలండి. చాలా డార్క్ గా వేయించుకోకూడదు. డార్క్ గా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. పులుసు కానీ సాంబార్లకి రెండిట్లకి మనం వేయించుకుంటాం కాబట్టి టేస్ట్ మారిపోతుంది కదా. కొన్ని బ్లాక్ అయిపోతే మాత్రం ఈ టేస్ట్ రాదనమాట. ఇప్పుడు గసగసాలు వేస్తున్నామండి. ఇవి కూడా ఎక్కువసేపు వేయడం లేదు, వెంటనే అప్పుడే ఇది వచ్చేస్తుంది. వేయించే దాంట్లోనేనండి ఇది ఉండేది. పులుసు పొడి అనేది గ్రైండ్కి వేసుకోవడము, మిక్సీకి వేసుకోవడం అనేది ఈజీ. మనం ఎలా వేయించుకుంటే ఆ సాంబార్ పొడి అలాగే టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ అండి, ఒట్టిమిరపకాయలు. ఖచ్చితంగా మనం దీనికి నూనె వేసుకోవాలి, లేకపోతే మనకు ఘాటు వస్తుంది. వేయించే పని లేదు, రూమ్ లో ఉండాల్సిన పని లేదు. అదే మరి, ఇది లేకుంటే పులుసు పొడి అనేది లేదండి. టేస్ట్ అనేది ఇదే. దీంట్లో 3 రకాల మిర్చి వేసామండి మేము. బ్యాడిగ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, మామూలు రైతులు పండిస్తారు కదండి చిన్నవి, ఆ మిరపకాయలు కూడా వేసాము. 3 రకాల మిర్చి కూడా వేసేసాం. ఆయిల్ తప్పకుండా వేసుకోవాలి. ఈ 3 కూడా టేస్ట్ కోసము, రంగు కోసము, రుచి కోసము అన్ని ఇలా వేగితే చాలండి. మిక్సీలో వేసుకున్నాక సాంబార్ పౌడర్ ఇలా రెడీ అయిందండి. దీన్ని సాంబార్ పౌడర్, పులుసు పౌడర్ కూడా అంటాము. ఈ పౌడర్ అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుందండి. అంటే మనం బయట అంగళ్ళలో తీసుకుంటే ఈ పౌడర్ ని
సాంబార్ సపరేట్, పులిహోరకు సపరేట్, వాంగీబాత్కి సపరేట్, బిసిబెల్లాబాద్ సపరేట్ పౌడర్ తీసుకోవాలా. అలా సపరేట్ కాకుండా మనం ఇంట్లో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేసుకుంటే మీరు అన్ని రకాలుగా అన్ని వాటిలోకి మేము చెప్పిన వాటిలోకి అన్నిటికీ వేసుకొని ఉపయోగించుకోవచ్చు. అదే కాకుండా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుందండి. మనం ఇప్పుడు చేసుకుంటే ఒక 6 months దాకా మనం పెట్టుకోవచ్చు దీన్ని. అదే కొనిండేదైతే మనకి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, మనం ఎక్కువ టేస్ట్ కూడా ఉండదు, మనం చేసుకున్న టేస్ట్ కూడా ఉండదు. ఈ పౌడర్ చాలా హెల్తీ కూడా కదా మనం ఇంట్లో చేసుకుంటే. అవునవును, ఇది స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ పౌడర్ అయితే మేము బరకగా వేసుకున్నామండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఇంకా నున్నగా వేసుకోవచ్చు. లేదు, చాలా నున్నగా వేస్తే సాంబార్ లో వేసినప్పుడు ఉంటలు కడుతుంది. ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది. లేదు వాళ్ళకి నచ్చకపోతే కొంచెం వేసుకోవచ్చు. కొంతమందికి నచ్చదు కదా, ఇంకా మనం ఇంకొద్దిగా వేయాల్సిందేమో. మనకి ఇలా ఉండాలనుకున్నాం, వాళ్ళు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.